హాయ్ నమస్తే వణకం అందరికి స్వాగతం. అర్జున ఇద్దేం వాయింపురా బాబు. సోనియాని బయట ఆదిరెడ్డి గలాటా గీతులు చేసిన ర్యాగింగ్ ట్రోలింగ్ కంటే ఎక్కువ వాయించి పడేశావు బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో. వాయింపు అంటే మామూలు వాయింపు కాదు. ఇంతకు ముందు ఎప్పుడు బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఏ కంటెస్టెంట్ని వాయించని వాయింపు. బయట ఏం జరుగుతుందో తెలియని సోనియా అంబటి అర్జున్ అడిగిన ప్రశ్నలకు ఒకంత ఆశ్చర్యంగానే సమాధానాలు చెప్పింది. కానీ అంబటి అర్జున్ బిగ్ బాస్ బస్ హోస్ట్ అన్నప్పుడు వీడి నోట్లో నుంచి మాటే సరిగ్గా రాదు. అట్లాంటిది వీడు హోస్ట్ ఏంట్రా బాబు అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు చూసిన బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలు ఓ లెక్క అయితే సోనియా బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ మరో లెక్క అన్నట్టుగా ప్రమోతోనే అంచనాలు పెంచేశాడు అంబటి అర్జున్. ఇంతకీ మెయిన్ ఇంటర్వ్యూ అంబటి అర్జున్ వర్సెస్ సోనియాలో డిస్కషన్ ఎలా సాగింది? ప్రోమోలో కనిపించిన హీట్ మెయిన్ పాయింట్స్ ఇంటర్వ్యూలో ఉందో లేదో చూద్దాం. మరి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. హౌస్లో ఆమె చేసే హడావడి అంతా, ఆటలో ఇన్వాల్వ్మెంట్ అంతా అంటూ ఓ రేంజ్లో ఇంట్రో ఇచ్చి సోనియాతో బజ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో ముందే హింట్ ఇచ్చాడు అంబటి అర్జున్. వెల్కమ్ టు స్నేకియా అని సోనియాని పిలిచాడు అంబటి అర్జున్. సోనియా రాగానే హక్ చేసుకున్న అంబటి అర్జున్ అంత స్పెషల్గా ఏం లేదే, మా వాళ్ళు లోపల అంత కక్కుర్తి పడుతున్నారేంటి అని స్టార్టింగ్లోనే పంచ్ వేశాడు. అయితే సోనియా మళ్ళీ ట్రై చేస్తావా మరి అని తనదైన శైలిలో రివర్స్ పంచ్ ఇచ్చింది. ఆ తర్వాత అసలు ఆట మొదలైంది. ఫస్ట్ వీక్ నుంచి మాట్లాడుకుందామా, బట్ నా స్టైల్లో అని అంబటి అర్జున్ అంటే మీ ఇష్టం, ఆన్సర్స్ మొత్తం నా స్టైల్లో చెప్తా అని అటాకింగ్ చేసింది సోనియా. అవును, మీ గైడెన్స్ ఏమైనా ఇస్తారా బజ్లో అని అంబటి పంచ్ వేస్తే ఏమో చెప్పలేం, అవసరం వస్తే తీసుకోండి అన్నది సోనియా. హౌస్లో చాలామందికి గైడెన్స్ ఇచ్చారు కదా, నాకు వద్దులే అని అన్నాడు అంబటి అర్జున్. ఆ తర్వాత సోనియాతో ఓ చీటీ తీయించాడు అర్జున్. అందులో బాండింగ్ అని రావడంతో మేమంతా ఎదురు చూస్తున్నదే వచ్చింది. హౌస్లో మీ బాండింగ్ ఎవరితో అని అడిగాడు. అభయ్, పృథ్వీ, నిఖిల్, సీతతో అనుకున్నా కానీ కుదరలేదు అని చెప్పింది. సరే, నిఖిల్కి మీపై ఏ ఫీలింగ్ ఉంది అని అర్జున్ అడిగినప్పుడు నన్ను తల్లిగా భావిస్తారు, బెస్ట్ ఫ్రెండ్లా అనుకుంటారు అని అంటూ కవరింగ్ చేస్తూ ఉండగా వాళ్ళ సంగతి సరే, మీ బాండింగ్ నువ్వేం పేరు పెట్టావు అని అడిగాడు అర్జున్. నేనేం పేరు పెట్టలేదే, నిఖిల్ అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్, మా అన్నలాగా, మా అన్న యష్ లాగా మా ఇంట్లో వాళ్ళలాగా, నో రిలేషన్షిప్ లేదు అని అన్నది సోనియా. సరే, నేను లేకపోతే హౌస్లో ఉండగలవా అని అడిగారు కదా, అంత బాండింగ్ ఏముందు మీ మధ్య అని సూటిగా అడిగాడు అర్జున్. వాడు ఏదైనా మాట్లాడాలంటే నన్ను పక్కన ఉండాలి అని చెప్పింది సోనియా. దాంతో అర్జున్, నువ్వు ఫీల్ అవ్వనంటే ఓ మాట చెప్తా, ఫస్ట్ వీక్లో నాతో బాండింగ్ లేదు కాబట్టి బాగా ఆడాడు, ఆ తర్వాత నీతో బాండింగ్ మొదలైంది, సంకనాకి పోయాడు, ఏమంటావు అని అన్నాడు అర్జున్. అదేం లేదు అని కొట్టి పరేసింది సోనియా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం